హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం భూముల అంశంపై పోరాడుతున్న విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మద్దతు ప్రకటించారు. ఆందోళన సందర్భంగా పోలీసులు అమానుషంగా దాడి చేస్తూ అరెస్టు చేయడాన్ని ఖండించారు. మానవత్వం లేదా జుట్టు పట్టుకుని గొడ్డులాగా బాదుతారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి భూములమ్మితే తప్ప పాలించే పరిస్థితి లేదా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. ఆ మాత్రానికి మీరెందుకు కేఏపాల్కు అప్పగించినా అదే పని చేస్తారు కదా అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్సియులో ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది, వాళ్ళ నోళ్లు ఎందుకు మూతపడ్డాయి అని ప్రశ్నించారు. హెచ్సియు ఘటనపై తక్షణమే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేయడంపై మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిల్ని చూడకుండా జుట్టు పట్టుకుని గుంజుకుపోయి చిత్తక బాదుతారా? ఇదేం పద్ధతి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు విక్రయించకపోతే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములన్నీ వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా అని మండిపడ్డారు. రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన అని నిలదీశారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సన్నబియ్యం ప్రారంభంపై బండి సంజయ్ స్పందిస్తూ సన్నబియ్యం కార్యక్రమంలో ప్రధాని ఫోటో ఏది అని ప్రశ్నించారు. రేషన్ బియ్యం ఖర్చులో 10,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. కిలోకు 40 రూపాయలు కేంద్రం చెల్లిస్తోంది. మీరు భరించేది కిలోకు 10 రూపాయలు మాత్రమే అని బండి సంజయ్ లెక్కలు వివరించారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం గొప్పదా, రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా అని ప్రశ్నించారు. అయినా కేంద్ర సహకారంపై ఎందుకు నోరు విప్పరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటిగా మారాయి. మజ్లిస్ను గెలిపించేందుకు ఆ రెండు పార్టీలు పోటీ చేయడం లేదు అని బండి సంజయ్ ఆరోపించారు. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల్లో అభ్యంతరాలు ఉండడంతో వెంటనే న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో గ్రూప్ 1 పై అభ్యర్థులు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉండడంతో వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మెరిట్ విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.